30వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 16వ అధ్యాయము 8వ వచనము. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. సహోదరి సహోదరులారా, ప్రభుని మన రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనల్ని ప్రభు నుండి దూరం చేయాలని అపవాది ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మనకు శ్రమలను, ఇబ్బందులను కలిగిస్తూ విశ్వాసంలో బలహీనపరచాలి అని, మనల్ని ఏదో విధంగా కృంగదీసి మనము ప్రభుని విడిచిపెట్టేలా చేయాలి అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మన గురి ఎప్పుడు ప్రభు పైనే నిలిపి ఉండాలి. అపవాది వేసే తంత్రములకు మనము బానిసలయ్యే వారముగా కాకుండా ప్రభువులో బలంగా ఉండాలి. మనము ఒంటరిగా ఉన్నాము అనే భావన ఎప్పుడూ మనకు రాకూడదు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అని దేవుని వాక్యం చెప్తుంది కదా. ప్రతిదినము ప్రతి క్షణము ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రభువునందు గురి నిలిపి విశ్వాసంతో కొనసాగాలి. ప్రార్థన. పరిశుద్ధుడువగా యేసుక్రీస్తు ప్రభు, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. అపవాది వేసే తంత్రములను గుర్తించి వాటిని ఎదిరించగలిగే శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈ నుండి మమ్మల్ని దూరం చేసే ప్రతి అపవాది క్రియ నుండి మాకు విడుదలను అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము ప్రభువా. ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉంటారు అనే విషయాన్ని గుర్తుంచుకొని కేవలం మీపైనే మా గురిని నిలిపి విశ్వాసంతో జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.